The Chennai Shopping Mall lo sensational Dasara Triple Dhammaka for gifts, combo offers, instant discounts. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎవరు ఏ సమయంలో ఈ భూమి మీద పడాలి అనేది ఆ భగవంతుడు ముందుగానే నిర్ణయిస్తాడు. కానీ తమకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును తామే నిర్ణయిస్తాము అంటూ శుభ గడియల పేర్లతో కొంతమంది సిజేరియన్లకు వెళ్తూ ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులు తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హరి రఘుప్రియ గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రఘుప్రియ గారు. నమస్తే మేడం. మీరు కూడా గమనిస్తూ ఉంటారు కదా, ఈ మధ్య కాలంలో టైం చూసుకుని సిజేరియన్లు చేయించుకోవడం అనేది పెరిగిపోతుంది. దీనికి గల కారణాలేంటి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, దుష్ప్రయోజనాలు ఉంటాయి? అయితే మా చుట్టాల్లోనే చాలామంది ఏం చేశారంటే డాక్టర్స్ దగ్గరికి ప్రతి నెల వెళ్ళినప్పుడు మీకు ఈ సమయంలో మేము చేస్తాము, సి సెక్షన్ చేసేస్తాము, మీరు ముహూర్తాలు చూసుకురండి అని డాక్టర్స్ పంపిస్తున్నారు. పంపించేటప్పుడు ఈ తల్లిదండ్రులను అత్తమామలను తీసుకుని వీళ్ళు అత్తగారులని తల్లిని తీసుకుని ఇంకా ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి పరిగెడుతున్నారు, గుళ్ళకి గోపురాలకి పరిగెడుతున్నారు. మాకు సి సెక్షన్ చేయించుకోవాలి, మా కోడలు కానీ మా కూతురు కానీ మంచి సమయం చెప్పండి, మేము ఆ సమయాన్ని తీసుకెళ్ళి డాక్టర్కి ఇస్తాము, ఆ సమయంలో మేము ఆపరేషన్ చేయించేసుకుంటాము అని చెప్పేటప్పటికి మరి వాళ్ళు చెప్పినట్టు అడిగినప్పుడు చేయాలిగా. వీళ్ళు ఏం చేస్తారంటే, నేనైతే చేయను, వీళ్ళు ఏం చేస్తారంటే మంచి సమయం అండి, ఈ సమయంలో కోయించుకోండి అని చెప్తారు. అప్పుడు అది దానిదేమో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మాకు ఈ సమయంలో, ఈ నక్షత్రంలో, ఈ రాశిలో, ఈ ఘడియల్లో దేవగణము, రాక్షస గణము, మనుష్య గణము అని 3 ఉంటాయి. మాకు మన దేవగణంలోనే బిడ్డ పుట్టాలి, ఈ రాశిలోనే పుట్టాలి, ఈ నక్షత్రమే ఉండాలి అని చూసుకుని అప్పటి వరకు ఆగి అప్పుడు సి సెక్షన్లోకి పెడుతున్నారనమాట. అయితే ఇది ఊరికే భ్రమ మాత్రమే, ఎక్కడో 10 out of 1 జరగచ్చు అంతే తప్ప భగవంతుడు నిర్ణయించే పంపిస్తాడు. ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ మన చేతుల్లో ఉండదు. బర్త్ అండ్ డెత్ మన చేతుల్లో ఉండదు. అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు చూడండి, భగవంతుడి నిర్ణయాన్ని ఎవరు పక్కకు తీయలేరు. వీళ్ళు ఆ సమయం ఇస్తారు, డాక్టర్లు అన్నిటి రెడీ చేసుకుంటారు. కానీ ఎక్కడో కొంతమందికి మాత్రమే ఆ సమయానికి పుట్టే అవకాశం ఉంటుంది. మా చుట్టాల వాళ్ళకే ఆ సమయంలో ఏమైందంటే కరెంటు పోవడము, నర్సు సమయానికి రాకపోవడము, వీళ్ళు చెప్పిన దానికి అంటే ఆస్ట్రాలజిస్ట్ ఇచ్చిన సమయానికి డాక్టర్ డెలివరీ చేసిన సమయానికి వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. ఆ సమయంలో పుట్టలేదు అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? భగవంతుడి నిర్ణయమే గొప్పదని అనుకోవాలిగా. అంటే దీన్ని పట్టుకుని వెళ్ళడము, ఆ సమయానికే పురుడు పొయ్యండి అని చెప్పడం అనేది ఫూలిష్ థింగ్. అది వెళ్ళకూడదు. కొన్ని సీక్రెట్గా ఉంటేనే మంచిది. ఏ సమయంలో రావాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ సిజేరియన్ రూపంలో మాకు కావాలి అని తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వెళ్ళడం అనేది పద్ధతి మంచిది కాదు. సరే, ఈ పద్ధతి పక్కన పెడితే ఆస్ట్రాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఆ వ్యక్తికి ఆ సమయంలో కోతతో రావాలి అంటే కనుక లగ్నం నుంచి వాళ్ళకి పుత్రస్థానంలో, పుత్ర అంటే కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, రాహువు కానీ లేదంటే కుజుడు కానీ నీచ స్థితిలో ఉంటే తప్పనిసరిగా కోతే అవుతుంది. సిజేరియన్ దాన్ని కోత అంటారు. సిజేరియన్ సి సెక్షన్ అవుతుందన్నమాట. అయితే ఇంకొక అద్భుతం కూడా చెప్పచ్చు. ఏంటంటే అంతవరకు అనుకుని ఈ గ్రహాల మార్పు వల్ల సిజేరియన్కే ప్రిపేర్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి నార్మల్ అయిపోయిన కేసులు కూడా ఉంటాయి. నార్మల్ డెలివరీస్ కూడా అయిపోతాయి అన్నమాట. అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావము పుట్టే వాళ్ళ మీద, ఆ పుట్టే పిల్లల మీద తప్పనిసరిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే లగ్నాన్ని డిసైడ్ చేసేది, ఎవరెవరు ఎక్కడ పుట్టాలి అని డిసైడ్ చేసేది మనం కాదు, డాక్టర్స్ అంతకన్నా కాదు. పైనుంచి అన్ని లెక్కలు వేసుకునే కిందకి మనిషి వస్తాడనమాట. కాబట్టి అలా సి సెక్షన్ జరిగింది అంటే కనుక వాళ్ళ జాతకంలో ఈ స్థానంలో లగ్నం నుంచి పుత్రస్థానంలో రాహు కానీ కుజుడు కానీ ఉంటే ఈ సి సెక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే సైన్స్ వర్సెస్ ఆస్ట్రాలజీ ఈ 2 వాస్తవాలన్నమాట. కొంతమంది అయితే మాకు ఈ టైంకే డెలివరీ చేయండి అని డాక్టర్లను కూడా పట్టుబడుతున్నారంట. అవును, ఇలా చేయడం మా చేతుల్లో ఉండదు, అయినా సరే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము అన్నాగానే ఆ డబ్బులు కట్టించుకొని మరి ఆ టైంకి సిజేరియన్స్ చేయించుకుంటున్నారు. దీనివల్ల బిడ్డల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? అంటే వాళ్ళ జాతకాలను మార్చడం సాధ్యమయ్యే పనేనా? అవకాశం లేదు. జాతకాలని మార్చడం ఎవరి తరమూ కాదు. అయితే వీళ్ళు ఆఫర్ చేసినట్టు వీళ్ళ లేదా ప్రోద్బలం వల్ల డాక్టర్లు కనుక చేసినప్పటికీ కూడా ఆ పుట్టబోయే పిల్లలు
కొంత డిజార్డర్గా పుట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటుంటాం కదా, ఏ సమయానికి పండు పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే దాని తాలూకా వాల్యూ ఉంటుంది. ముందుగా తీసేస్తే, ముందుగా కోసేసినా లేదా ముందుగా తీసేసుకున్నా అది అంత పరిపూర్ణంగా ఉండదు. అది పండు నేచర్ ఎలాగో బిడ్డలు కూడా అంతే. ఆ తర్వాత ఇలా ప్రోద్బలంతో బయటకు వచ్చిన పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. జెనెటికల్గా కావచ్చు, లేదంటే వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి కావచ్చు, లేదంటే ఆ సమయంలో కాకూడని సమయంలో తీసినందువల్ల కూడా వాళ్ళకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లేదా ఇంటర్నల్ అవయవాల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అది ఎప్పుడు తెలుస్తుందంటే పోను పోను వాళ్ళు గ్రోత్ అవుతున్న సమయంలో ఈ ఇంపాక్ట్ దాని మీద పడే అవకాశం ఉంది. అంటే ఇది సైన్స్ పరంగా. ఆస్ట్రాలజీ పరంగా వెళ్తే ఆ పిల్లవాడు అలా డిజార్డర్గా పుట్టాలి అని రాసి ఉంటేనే వీళ్ళకి ఈ ఆలోచన కలిగి బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే నార్మల్ బేబీగా ఉండడం అనేది చాలా అరుదు. అయితే ఇప్పుడు డెలివరీ ఏ రోజు చెయ్యాలి, ఏ సమయానికి చెయ్యాలి అనేది మనుషులమే డిసైడ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా మంగళవారం కానీ ఆదివారం రోజు పుట్టకూడదు అని ఏదైనా రోజులు ఉన్నాయా? అలాగ రోజులు అనేది ఏమీ లేదు. అంటే చాలామంది అమావాస్య పుట్టకూడదు అంటారు, పౌర్ణమి రోజు పుట్టచ్చు అంటారు, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అరిష్టం అంటారు. ఇవన్నీ మూఢ నమ్మకాలే తప్ప మనకి ఆ శాస్త్రపరంగా కూడదు అనేది ఏమీ లేదు. ప్రతి రోజుకి ఒక విశిష్టత ఉంది. ఎందుకు చవితి నాడు మరి వినాయకుడు పుట్టలేదా? ఎంత ఘనుడయ్యాడు. కృష్ణాష్టమి పుట్టలేదా? అంటే మనకి ఏది చెడు అని అనుకుని భ్రమలో ఉంటాం తప్ప పుట్టుకకి చావుకి తిథులు నక్షత్రాలు అనేది ఏమీ ఉండదు. మిగతా పనులకు మాత్రం మనం చూసుకోవాలి. చవితి రోజు ఈ పని చేయకూడదు, అష్టమి రోజు ప్రయాణం చేయకూడదు, ఇలాగ ప్రాపంచిక సంబంధించిన విషయాలలో మాత్రము తిథుల తాలూకా ఫలితాలు వర్తిస్తాయి. కానీ పుట్టుకకి మరణానికి మాత్రము అవి మన చేతుల్లో లేని కార్యక్రమాలు. ఎంత మనం డాక్టర్గా సైంటిఫిక్ పరంగా ఎంత అడ్వాన్స్డ్ అయినప్పటికీ కూడా ఏ సమయానికి వాళ్ళు రావాలో ఆ సమయానికి వస్తేనే మంచిది. దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. తర్వాత ఇటు తల్లికి ఉంటుంది, అటు బిడ్డకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు తండ్రి జాతకం అనేది కూడా పిల్లల జాతకాన్ని బట్టి తండ్రి జీవితం కూడా ప్రభావితం అవుతుంది అంటారు. నిజమేనా? నిజమే. అదెలా? ఎలా అంటే ఇప్పుడు తల్లిదండ్రుల తాలూకా ఆ జాతకాన్ని బట్టి ఎలాంటి పిల్లవాడు పుట్టాలి అనేది ముందు రాసి ఉంటుంది. మగపిల్ల అంటే సైంటిఫిక్ పరంగా కాదు, నేను సైంటిఫిక్ పరంగా కూడా చెప్తాను. ముందు ఆస్ట్రాలజీ పరంగా ఇలాంటి కొడుకైనా కూతురైనా ఇలా ఉండాలి అని ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం ముందుకు వెళ్తే కర్మ డిసైడ్స్. మనకి గత జన్మలో కనుక ఏవైనా రుణాలు కానీ లేదంటే తప్పిదాలు కానీ పాపాలు కానీ ఎక్కువగా ఉంటే మగ సంతానం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. రుణం ఎక్కువ ఉంటే అంటే అది కర్మ వైపు వెళ్తే, రుణం ఎక్కువ ఉంటే మగ సంతానం కలిగే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళే అనుకుంటారు, అబ్బో నాకు ఇంతమంది మగపిల్లలు అంటే నీకు అంతమంది శత్రువులు గతంలో వీళ్ళు ఉండాలి. ఆ శత్రుత్వాన్ని తీర్చుకోవడం కోసం మగపిల్లలుగా వీళ్ళు పుడతారనమాట ఆ రుణాన్ని బట్టి. అయితే ఆడపిల్లలు అంటే కనుక తక్కువ రుణం ఉంటే ఆడపిల్లలు పుడతారు. కానీ ఇప్పుడు ఏమని పెట్టారంటే నువ్వు ఎక్కువ అబద్ధాలు ఆడావు కదా అందుకే ఆడపిల్లలు, అబద్ధాలు ఆడపిల్లలు అని పెట్టేశారు. కానీ అబద్ధానికి ఆడపిల్లకి ఎక్కడా రిలేషన్ లేదు. అయితే గత జన్మలో వీళ్ళకి రుణం తక్కువ ఉంటే కనుక అంత తక్కువ శాతం మాత్రమే తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. మీరు గమనించారో లేదో, కొంతమందికి 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కాకుండా 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కాకుండా తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోతుంటారు. అంటే వాళ్ళకి రుణము ఎక్కువ ఉన్నట్టు. కొంతమంది 19 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళకే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి రుణ శాతం తక్కువ ఉంది అన్నమాట. అది ఈ ఆధ్యాత్మిక పరంగా జ్యోతిష పరంగా ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇంకా మామూలు సైంటిఫిక్ పరంగా చూసుకున్నట్టయితే కనుక అట్లాంటి డిఫరెన్సెస్ ఏమీ ఉండదు. ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా జ్యోతిష పరంగా తండ్రికి ఈ పుట్టిన పిల్లలు అయితే తండ్రితోనైనా ఎనిమిటీ ఉంటుంది లేదా తల్లితోనైనా ఎనిమిటీ ఉంటుంది. ఇద్దరితో సఖ్యతగా ఉండే అవకాశం, వెదర్ ఇట్ ఈస్ గర్ల్ అయినా బాయ్ అయినా. ఆ పుట్టిన నక్షత్రానికి విరోధి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రానికి తండ్రిదైనా కావచ్చు తల్లిదైనా కావచ్చు విరోధి నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళిద్దరిది బాగున్నది అంటే కనుక తాతలతో కజిన్స్తో సిబ్లింగ్స్తో కూడా తోబుట్టిన వాళ్ళతో సిబ్లింగ్స్ లేకపోతే మిగతా మేనమామ కానీ మేనత్తతో కానీ ఆ రైవల్టీ అనేది ఉంటుంది. ఇది నక్షత్రాలకి పొంతనంటారు. అది వివాహపరంగా ఉంటుంది, పుట్టిన పిల్లల పరంగా కూడా ఈ వైరుధ్యం అనేది ఉంటుందన్నమాట.
గణాలు, దేవగణము, మనిషి గణము, నక్షత్రాల్లో కూడా విరోధి నక్షత్రాలు ఉంటాయన్నమాట. ప్రతి సైన్స్ వర్సెస్ ఆస్ట్రాలజీ, ఇది తప్పదు. ఈ శాస్త్రం అనేది ఎవరు కాదనలేని శాస్త్రం అనమాట. చాలా చక్కగా చెప్పారు. మరణం అనేది మన చేతుల్లో ఎలా ఉండదో పుట్టుక కూడా ఉండదు. సిజేరియన్లతో జాతకాలని మార్చేస్తాము అనుకోవడం మూర్ఖత్వం, అజ్ఞానమే. థ్యాంక్ యూ సో మచ్ రఘుప్రియ గారు. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.